ఇప్పుడు అమ్మేస్తున్నారేంటి సార్? కొంచెం ఆలోచించండి సార్. ఆశకి హద్దు ఉండదు, ఇది వినండి డైలాగ్. కానీ ఉండాలి. మొత్తం అమ్మేయండి. ఆశకి హద్దు ఉండదు అంట. అది కూడా ఎవరో చెప్పింది, కానీ ఉండాలి. అది ఎవరో చెప్పింది. రెండు కలిపితే ఆశకి హద్దు ఉండదు, ఆశకి హద్దు ఉండాలి. హద్దు ఉండాలి, ప్రతి దానికి హద్దు ఉండాలి. ప్రతిదీ మొదలెట్టాలి, ఆపాలి, మళ్ళీ కావాలంటే మళ్ళీ మొదలెట్టాలి. ఎంతైనా ఎత్తు పెరుగుతూ ఉండగలవా? ఎంతైనా లావ్ అవుతూ ఉండగలవా? లేవుగా. మరి ఎంతైనా ఎందుకు సంపాదిస్తున్నావు? పక్కనే వాడికి తిండి దొరకట్లేదు అంటున్నా, ఎందుకు సంపాదిస్తున్నావు? దే క్వశ్చన్. చెప్పండి ఆన్సర్. పోరా. డ్యూస్ ఉన్నాయి సార్. క్లయింట్ మన హర్షనే కదా. మనీ విల్ కమ్, డోంట్ వరీ. ఆ ఇయర్స్ అని క్లియర్ చేయి. Come on, Oscar. You know Harsha is involved. Suraj will come to you. You deal. ఆల్రెడీ అతను చెప్పాడు, ఇవి డ్యూస్ ఉన్నాయి, క్లియర్ చేయకపోవటం కుదరదు. వాళ్ళు క్లియర్ చేస్తే మనం క్లియర్ చేయాలి అని చెప్తుంటే, ఇక్కడ భాస్కర్ అనే అతను, మేథా అనే అతను ఉన్నాడు. అతనిది అయితే క్లియర్ చేసేయచ్చు అంటున్నాడు. ఆల్రెడీ ఒకసారి చెప్పి పెట్టాడు. ఇంకా ఫైర్ అఫీషియల్స్ ఫోన్ చేస్తుంటే మళ్ళీ వస్తాడు, మళ్ళీ వచ్చి క్లియర్ చేయమంటాడు. ఇంకా అతను ఏం చేయలేడు కదా. అక్కడి నుంచి వెళ్ళిపోవటం తప్ప, రెండోసారి అదే సిచ్యువేషన్ రెండోసారి వచ్చినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవటం తప్ప వేరే సొల్యూషన్ లేదు దానికి. అదే చేశాడు. రెండోసారి వచ్చాడు, వెళ్ళిపోతాడు. ఒకసారి ఈ సాంగ్ వినండి మీరు. సూరజ్ పంపించండి, అప్రూవ్ చేస్తాను. అప్రూవ్ చేస్తా అన్నాడు, ఇంకా లేడు. వాడు వచ్చేసరికి లేడు, వెళ్ళిపోయాడు. గెలిచాను, ఓడాను, నువ్వే ఒదిగావు, ఒదిగావు నీకే. చూడండి, ఓడిపోవాలన్నా గెలవాలన్నా, గెలవాలి. గెలిస్తే గెలుపు వస్తుంది. ఓటమి రావాలన్నా గెలవాలి కదా. దాన్ని గెలకపోతే ఎలా వస్తుంది? గెలుపు రావాలన్నా గెలవాలి, ఓటమి రావాలన్నా గెలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ గేమ్లో గెలుపు ఓటమి ఉంది. ముందు నేను ఆడను అనే దాన్ని గెలిచి వెళ్ళి క్రికెట్ అనే గేమ్ ఆడి దాంట్లో ఒక అవుట్పుట్, గెలిపోవడంలో ఒకటి వస్తుంది. టై కూడా అయితే అవ్వచ్చు, డ్రా అయినా అవ్వచ్చు. ఓకేనా? ఆ గేమ్ ఆడటానికి నేను వెళ్ళా, అదే ఒక గెలుపు. గేమ్ ఆడకముందు దాకా ఆడదామనే థాట్ ఉంది. ఆ థాట్ల ముందు లేపు ఆ గేమ్లో ఓడిపోయినట్టే కదా. ఆ గేమ్ నీకు అసలు తెలియంది గెలిచినట్టు ఓడినట్టు అవసరం లేదు. కానీ ఓకేనా, గెలుపు రావాలన్నా గెలవాలి, ఓటమి రావాలన్నా గెలవాలి. రెండు గెలిస్తేనే వస్తాయి. ఆ గెలుపు అనేది క్రికెట్ అనే గేమ్లో ఆడటం. ఇప్పుడు నేను జీవిస్తున్నా, మరణం వచ్చింది, ఛాన్సే లేదు రాదనేది. అవునా కదా? అప్పటిదాకా జీవించాను కదా. ఆ మరణాన్ని గెలిస్తే మళ్ళీ బతుకుంటా, మరణాన్ని ఓడిపోతే మరణిస్తా. మరణించడంలో గెలవాలి కదా. గెలిచినా ఓడినా ఏంటి, ఇక్కడ మరణమే వస్తుంది. నువ్వే చూడు, అక్కడ ఎవరో మార్వాడి అనుకుంటా, మార్వాడిలో ఎవరు అమ్ముతున్నారు, బన్ను అమ్ముతున్నాడు. అతను ఎప్పటి నుంచో అదే మాట మీద ఉన్నాడు. ఎందుకు? మనిషి తినటం అనేది బేసిక్. అది తింటేనే ఏమైనా చేయగలడు. శరీరానికి పడింది తింటే ఏమైనా చేయగలడు. అతను ఈ భాస్కర్ అనే అతను బాధల్లో ఉన్నప్పుడు అతనికి ఎంత డబ్బు ఉందో ఉన్నప్పుడు, అది అడ్డదారిలో వచ్చిందని తెలిసినప్పుడు జస్ట్ వెళ్ళి కూర్చున్నాడు. ఎప్పుడు వెళ్ళి కూర్చునే చోటే అతను ఎప్పుడు వెళ్ళి కూర్చునే చోటు అక్కడ పావు బజ్జీ అమ్మేవాడు మళ్ళీ అదే మాట అన్నాడు. ఏంది? డబ్బులకి ఆలోచించొద్దు, ముందు మీరు తినిరండి. వేరే అతనికి చెప్పాడు. ఇదే మాట భాస్కర్కి ఎప్పుడో అంతకుముందు చెప్పాడు కూడా. ఓకేనా? అతనే అలా ఉన్నాడు ఇన్నేళ్ళ నుంచి. నా దగ్గర ఒకప్పుడు డబ్బు లేదు. లక్కీ భాస్కర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. ఒకప్పుడు డబ్బు లేదు, ఇప్పుడు డబ్బు వచ్చింది.
డబ్బు వచ్చినా కూడా నేను ఆనందంగా లేను. అప్పుడు ఆ పావు బజ్జీ అమ్మేవాడు ఆ మాట అనటం ఒక ట్రిగ్గర్ పాయింట్ లాగా వర్క్ చేసి అతను ఒక మంచి దారిలో వెళ్ళేటట్టు సహాయపడింది ఆ మాట. అతను అదే మాట అన్నాడు, అతను ఏం చేస్తున్నాడో అదే చేశాడు మారిపోయేలా. ఇతను మంచి మామూలుగా ఉన్నాడు, మామూలు గురించి దారులు తొక్కి మళ్ళీ ఆ మాట విన్నాడు. ఆ మాట మళ్ళీ వినటం వల్ల ఒక మంచి దారిలో ప్రయాణించుదాం అనుకున్నాడు. ఒక భాస్కర్ అనే ఒక క్యారెక్టర్, సినిమాలో ఒక క్యారెక్టర్. ఓకేనా? మళ్ళీ వెళ్ళి తన పిల్లానికి సారీ చెప్పి బుజ్జగించుకుంటాడు. వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా? అంటే అది ఇక్కడ బాగుంది. డబ్బు పంపిస్తాను, అక్కడ ఏదైనా ఇల్లు కొనుక్కో. సరే. ఇది బ్యాండాలో ఒక అపార్ట్మెంట్, చెల్లి పేరు మీద. ఎవరికి వాళ్ళకి ఇచ్చేసాడు అన్నీ.